ఈరోజు మనం ఈ వీడియోలో 2 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మేము ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేసాము. సో అందులో భాగంగా ఈరోజు ఇది సెకండ్ వీడియో. ఇంతకుముందు వీడియోలో మేము 3 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఈ 2 ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇవి 2 క్వశ్చన్స్ మా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఒకటి క్యాప్జెమిని, మరొకటి టైగర్ అనలిటిక్స్లో అడిగిన క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ఎస్క్యూఎల్ క్వరీ సింగిల్ క్వరీ టు ఫెచ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ రికార్డ్ ఫ్రమ్ ఏ టేబుల్ వితౌట్ యూజింగ్ వేర్ క్లాస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ నుంచి ఫస్ట్ రికార్డు లాస్ట్ రికార్డు సింగిల్ క్వరీలో అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 2 వచ్చేసి రైట్ ఏ క్వరీ టు ఫెచ్ ఆల్ ద ప్రొడక్ట్స్ from the table whose price is greater than the average price of all products. ఓకే, అంటే ప్రొడక్ట్స్ టేబుల్లో ఫస్ట్ ఏదైతే యావరేజ్ ప్రైస్ వస్తుందో ఆల్ ప్రొడక్ట్స్ మీద, ఆ యావరేజ్ మీద అయితే ఏ అయితే ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయో అవి రాయమని అడిగారు. ఇది ఒక క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే MySQL వర్క్ బెంచ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సేమ్ క్వశ్చన్స్ నేను ఇక్కడ కామెంట్స్ రూపంలో పెట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ వీళ్ళు యూజింగ్ వేర్ క్లాసు ఎంప్లాయీ 3. ఓకే, ఇది ఎంప్లాయీ 3. ఒకసారి చూద్దాం. ఎంప్లాయీ 3 టేబుల్. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం EMP3. ఓకే, EMP3 టేబుల్. ఇక్కడ ప్రొడక్ట్స్లో కూడా product _ TB1. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకసారి ఎంప్లాయీ 3 క్వరీ చేసి చూద్దాం. select star from employee 3. సో ఇక్కడ ఎంప్లాయీ 3 నేను కనుక క్వరీ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ టేబుల్ మనం ఇంతకుముందు వీడియో 1లో కూడా యూజ్ చేసాము. ఓకే, సో మనకి ఇవి 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఎస్క్యూఎల్ క్వరీ సింగిల్ ఎస్క్యూఎల్ క్వరీలో ఫస్ట్ రికార్డు లాస్ట్ రికార్డు తీసుకురావాలంటున్నారు. అంటే 101 షీలా F USA, 109 ఇషాన్ M ఇండియా, ఈ 2 రికార్డ్స్. ఓకే, మామూలుగా అయితే మనం ఎలా చేస్తాము, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 3 ఆర్డర్ బై ఎంప్లాయీ ID అసెండింగ్ లిమిట్ 1 పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఇది చూపిస్తాను. ఇందులో ఆర్డర్ బై ఎంప్లాయీ ID అసెండింగ్ వరకు క్వరీ చేస్తే సేమ్ ఇలానే వస్తుంది. ఇప్పుడు లిమిట్ అంటే ఫస్ట్ రికార్డు, ఇప్పుడు ఇది క్వరీ చేస్తే ఏమవుతుంది, నాకు ఫస్ట్ రికార్డు వచ్చింది. బట్ ఓకే, ఇప్పుడు అదేవిధంగా లాస్ట్ రికార్డ్ రావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 3 టేబుల్ ఆర్డర్ బై ఎంప్లాయీ ID డిసెండింగ్ చేద్దాం. ఫస్ట్ ఇది క్వరీ చేసి చూద్దాం ఏమొస్తుందో రిజల్ట్. ఇప్పుడు డిసెండింగ్ చేస్తే ఏంటి, ఎంప్లాయీ ID మీద మనం డిసెండింగ్ చేసాం కాబట్టి హైయెస్ట్ టు లోయెస్ట్ కాబట్టి ఫస్ట్ 109 ఇలా రివర్స్లో వెళ్తుంది, హై టు లో. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, లిమిట్ అప్లై చేద్దాం, లిమిట్ 1. సో ఇప్పుడు ఇక్కడ నేను కనుక లిమిట్ 1 అప్లై చేసినట్లయితే చూడండి మనకి ఇషాన్ రికార్డ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంది, సింగిల్ క్వరీలో రాయమంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం చేయమంటున్నారు, సింగిల్ క్వరీలో రాయమంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రికార్డు లాస్ట్ రికార్డు తీసుకురావాలి కాబట్టి దీనికి మనకి సీక్వెల్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, యూనియన్ ఆల్ అనే కాన్సెప్ట్. ఓకే, అదేం చేస్తుందంటే 2 టేబుల్స్ సిమిలర్ కాలమ్ స్ట్రక్చర్స్ ఉంటే రెండింటిని అపెండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఏం లేదు, సింపుల్. ఈ రెండింటి మధ్యలో మనం యూనియన్ లేదా యూనియన్ ఆల్ ఏదైనా వాడచ్చు. సో ఇక్కడ ఇక్కడ ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుందంటే ఈ క్వరీని మనం ఒక బ్రాకెట్లో ఉంచాలి, అప్పుడు ఇది ఎర్రర్ త్రో చేయదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ దాకా ఒకే క్వరీ కింద తీసుకుంటుంది మనం కనుక బ్రాకెట్ తీసేసినట్లయితే. అందువల్ల ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎలాగా మనం ఫస్ట్ క్వరీని బ్రాకెట్లో పెట్టాము కాబట్టి రెండో క్వరీని కూడా మనం ఇందులో బ్రాకెట్స్లో మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, మనం ఈ మొత్తం 3 లైన్స్ ఆఫ్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. చూడండి సింగిల్ క్వరీ, ఇదేంది సింగిల్ క్వరీ. ఓకే, సింగిల్ క్వరీలో 101 షీలా ఫిమేల్, లొకేషన్ USA, 109 ఇషాన్ మేల్ ఇండియా. ఓకే, ఇషాన్ మేల్ ఇండియా. సో
మనకి అనుకున్న ప్రకారం సింగిల్ క్వరీలో రాసాం. ఇది మనకి క్యాప్ జెమినీలో ఒక పవర్ బిఐ డెవలపర్ రోల్కి అడిగిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్. ఓకే, సో ప్రొడక్ట్ టేబుల్లో ఫస్ట్ ఒకసారి ప్రొడక్ట్ టేబుల్ 1 ఉందా? ఉంది. ఓకే, ఇది అది క్వరీ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ అండర్స్కోర్ TB1. ఓకే, ప్రొడక్ట్ టేబుల్లో మనకి చూడండి ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, కేటగిరీ, ప్రైస్ అంటే 4 కాలమ్స్ ఉన్నాయి. అందులో ఐఫోన్, శాంసంగ్, లెనోవో ల్యాప్టాప్, వాటర్ బాటిల్, కీబోర్డ్, ఫైర్ బోల్ట్ వాచ్, వాటి యొక్క రెస్పెక్టివ్ కేటగిరీస్. ఇప్పుడు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో వస్తాయి, వాటర్ బాటిల్ అనేది అప్లయన్స్ కేటగిరీలో వస్తాయి. వాటి యొక్క ప్రైస్ అండ్ వాటి యొక్క ప్రొడక్ట్ ఐడి అనేది మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏంటి క్వశ్చన్? వైట్ ఏ క్వరీ టు ఫెచ్ ఆల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద టేబుల్ హూజ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్. ఓకే, అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చేద్దాం? సెలెక్ట్, మనకి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ కమాండ్ ఉంది SQLలో, AVG ఆఫ్ ప్రైస్. ప్రైస్ మీద ఫస్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ ప్రైస్ ఫ్రమ్ ప్రోడక్ట్ అండర్స్కోర్ TB1. ఓకే, దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి యావరేజ్ ప్రైస్ వచ్చింది. దీనికి ఒక అలియాస్ నేమ్ ఇద్దాం, AVG ప్రైస్. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉంది. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 39,549. ఓకే, నేను ఒక పని చేస్తాను, దీన్ని స్నాప్షాట్ తీసి పెట్టుకుందాం రిజల్ట్స్ తర్వాత కంపేర్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం యావరేజ్ తీసుకున్నాం అంటే ఏంది? ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్లో ఎప్పుడైనా మనకు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ని బ్రేక్ డౌన్ చేయండి. బ్రేక్ డౌన్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకేసారి మనం స్టార్టింగ్ నుంచి రాయాలంటే మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్ ప్రొడక్ట్స్ నేమ్స్ని హూజ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద యావరేజ్ ప్రైస్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే 39,000 సంథింగ్ వచ్చిందో దాని మీద ఉన్న ప్రొడక్ట్స్ తీసుకురావాలి. అంటే ఏం చేయాలంటే మీద ఒక క్వరీ రాయాలి. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ ప్రొడక్ట్ అండర్స్కోర్ TB1 వేర్ ప్రైస్ కాలం. ఈ ప్రైస్ కాలం తీసుకొని వేర్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఇది ఏదైతే ఈ ఇన్నర్ క్వరీ రిజల్ట్ ఉందో ఇంతకుముందు మనం క్వరీ చేసాం, వేర్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ అంటే దీని మీద ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్ 1 వేర్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ యావరేజ్ ప్రొడక్ట్, ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ యావరేజ్ ప్రైస్. ఓకే, ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనము దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్, లెనోవో ల్యాప్టాప్. ఒకసారి మనం ఈ రిజల్ట్ చూద్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఐఫోన్, సో మనకి యావరేజ్ ప్రైస్ ఎంత? ఒకసారి మీకు యావరేజ్ ప్రైస్ కూడా ఏం చేస్తానంటే ఇక్కడ క్వరీ చేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేద్దాం. మనం దీన్ని కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ యావరేజ్ ప్రైస్, ఓకే, ఇది మనకి యావరేజ్ ప్రైస్. సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని సో ఇక్కడ చూడండి మనం. ఓకే, ఒక్క నిమిషం, ఇది రన్ చేసేసి సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లో యావరేజ్ ప్రైస్ ఎంత? 39. మనకి 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో ఇక్కడ కనుక మీరు ఐఫోన్ 10 అంటే యావరేజ్ ప్రైస్ ఎంత? 39,000. ఇది 79,000 ఎందుకంటే ఇది ఎక్కువ. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ 39,000 కంటే ఎక్కువ ఇది. అదేవిధంగా లెనోవో ల్యాప్టాప్ 39,000 కంటే ఎక్కువ. సో కాబట్టి మనకి ఈ 3 ప్రొడక్ట్స్ మాత్రమే వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేసాం. ఆ క్యాలిక్యులేట్ చేసిన యావరేజ్ని వేర్ కండిషన్లో వాడాం. సో ఇక్కడ ఇది ఈ విధంగా మనకి ఏదన్నా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ట్రికీగా క్వశ్చన్స్ని బ్రేక్ డౌన్ చేసి ఫస్ట్ ఈ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద మనం వేర్ క్లాజ్ యూజ్ చేస్తే మనకి ఈజీగా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఈ వీడియోలో ఈరోజు మనం ఈ 2 క్వశ్చన్స్ గురించి తెలుసుకున్నాము.